తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. జొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్. జిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుడ్రపు మచ్చేందర్. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ జొన్న రైతుల సమస్యలపై ఆవేదన వ్యక్తం చేసిన జిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుడ్రపు మచ్చేందర్ నారాయణఖేడ్ నియోజకవర్గంలో తక్షణమే జొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు తాము పండించిన జొన్నలను సరైన ధరలకు అమ్మలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడం, మార్కెట్లో ధరలు పడిపోవడం వల్ల రైతులు మద్దతు ధర కంటే తక్కువ ధరలకే అమ్మే పరిస్థితి ఏర్పడింది అని తెలిపారు. రైతుల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వము స్పందించాలని, కనీస మద్దతు ధరకు కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లారీ పెట్టి దూకపోవడం, చెత్త ఇచ్చే నేరము ఆయనపై కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవి కూడా ఎట్లయినా జోకవలసిందే, 2 days లో ఖచ్చితంగా జోకవలసిందే. ఇంకొకటి నేను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లదలుచుకున్నది ఏంటి అంటే, మీరు ఇదివరకే మేము మాట్లాడడం జరిగింది. జొన్న పంటకి 1-2 తడ్లిస్తే పూర్తి స్థాయిలో జొన్నలు పండించుకునే వాళ్ళు 15 క్వింటాల వరకు పండేది జొన్న. ఎప్పుడు ఈసారి 8 క్వింటాల నుంచి 10 క్వింటాల లోపే ఎకరానికి జొన్న పంట వచ్చింది రైతుకి. ఆ విధంగా చాలా నష్టపోయాడు రైతు. మీరు అది కాకుండా నల్లవాగు నీళ్లు ఎన్నిసార్లు డిమాండ్ చేసినా, మీ తరఫున కూడా చాలా మంది డిమాండ్ చేసినా, మేము ఎంఆర్ఓకి రిప్రజెంటేషన్ ఇచ్చిన, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా కూడా మీరు నీళ్లు వదలడంలో చాలా ఆలస్యం చేశారు. అంతేకాకుండా ఆల్మోస్ట్ జొన్న పంట ఆల్మోస్ట్ అంతా అయిపోయిన కోసే టైంలో మీరు వదిలారు. మేము చూసాము ఇక్కడ నల్లవాగులో కూడా చాలా నీరు వచ్చి కూడా వృధా పోయడం మేము గమనించాము. ఎందుకు ఇలా జరుగుతుంది అని మీరు ఒకసారి విశ్లేషించి ఏదైనా ఒక క్రమబద్ధంగా జరిగేలా, రైతులను ఆదుకునేలా మీరు తక్షణమే చర్య తీసుకోవాలి అని నేను పదే విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాకుండా ఇప్పుడు మళ్లీ వర్షాకాలం వచ్చింది. ఈ వర్షాకాలంలో మళ్లీ భారీ వర్షాలు పడతాయి, నల్లవాగు ప్రాజెక్టు నిండుతుంది. కానీ ఇప్పుడు కాలువలు సరిగ్గా లేవు. నల్లవాగులో ఉన్న వాటర్ ని సద్వినియోగం చేసుకోవాలి అంటే ఇప్పుడున్న ఎండాకాలం ఇంకొక 3 వారాలు 4 వారాలు ఉంటుంది. ఈ 4 వారాల కాలంలో మేఘాల మీద ఏదైతే పెండింగ్ లో ఉన్న కాలువలను పుడిక తీసి దాన్ని మళ్ళా వర్షాకాలంలో వాటిని ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను.